పాస్టర్ గారు అడుగుతాం, అమ్మా మీ ఆయన మారలేదమ్మా. ముందు ఈవిడ మారిందే సరిగ్గా? చర్చిలోకి వచ్చిన తర్వాత అసలు ముసుగేసుకుంటే ఈవిడంతా సాత్వికురాలు లేదన్నట్లుగా ఉంటుందండి. ఇక వీధిలో చూడాలండి ఆవిడ మాట తప్ప మరొకరి మాట వినపడదండి. వీధిలో మన మాట ఎలా ఉంటుంది చెప్పండి? ఏమండి, ఆడవాళ్ళ మాట ఒకప్పుడు అసలు బయట వినిపించేది కాదు కట్టండి. ఎంత నమ్రత! పూర్వకాలం స్త్రీలండి, ఇప్పుడు వాళ్ళు కాదు. ఏమండి, ఇంట్లోకి ఎవరైనా పరాయి పురుషులు వచ్చారనుకోండి, ఏమండి మన భారతదేశ సాంప్రదాయ ప్రకారం స్త్రీ అక్కడ నుండి సమాధానం చెప్పాలి. తలుపు చాటు నుండి, ఎవరండి మీరు, ఎందుకు వచ్చారండి, ఆయన లేరండి అని చెప్పాలి. ఏమండి ఇప్పుడు ఎవరైనా పిలిచారనుకోండి, ముందు ఇళ్ళాలే బయటకు వస్తాయి, భర్త ఇంట్లో ఉన్నా. ఆయన ఉన్నాళ్ళే నాకు చెప్పండి ముందు అంటది. ఎలా మారిపోయారు చూడండి ప్రియులారా. ఏది నీ దగ్గర సాత్వికం, వినయము, విధేయత ఏది చెప్పండి? ఆ స్త్రీలకి ఈ స్త్రీలకి ఎంత తేడా ఉంది చెప్పండి? మరి ఎట్లా మారతాడు నీ భర్త? వాక్యం చెప్పకుండానే, మీటింగ్కి రాకుండానే, బైబిల్ చదవకుండానే నీ భర్తను మార్చుకునే పరిస్థితి నీ చేతులను పెట్టాడు దేవుడు. నీ పవిత్రమైన ప్రవర్తన చూచి అన్నాడు.